శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ముందుగా అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ కూడా అన్ని రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, ఈ మేషరాశిలో వీళ్ళకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుందండి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉందండి ఈ సంవత్సరం అంతా కూడా. వీరి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా యోగం కలుగుతుందండి ఈ సంవత్సరంలో అంతా కూడా. అలాగే ఆకస్మికంగా సడన్‌గా గృహము మరియు వాహనాలు కొనుగోలు చేసే యొక్క పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎవరికైతే గృహాలు కొందాం అనుకుంటున్నారో, వాహనాలు కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో వారి యొక్క అభిష్టం అంతా తీరుతుందండి. అలాగే మీరు పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల యొక్క మన్ననలు, అండదండలు మీకుంటాయండి. ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ వేతన వృద్ధి కూడా ఉంటుంది. అంటే మీకు జీతభత్యాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పదోన్నతి కూడా కలుగుతుందండి. మీ సహ ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే అన్ని వ్యవహారాల్లో కూడా వ్యవహార జయం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మొదటి 3 నెలల్లోపు గురుబలం లేదండి. అందువల్ల మీరు ఈ 3 నెలలు కూడా దత్తాత్రేయ స్వామి వారిని, రాఘవేంద్ర స్వామి వారిని, అలాగే శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని పూజ చేయడం చాలా మంచిది. గురుడు చతుర్థ స్థాన సంచారం కాలం వీరికి శుభప్రదం అండి. అలాగే గృహ నిర్మాణాల వల్ల వీరికి ఎంతో లాభం కలుగుతుంది. గృహ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం, తల్లి తరపు ఆస్తి మీకు వృద్ధి చేస్తారండి. మీకు వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కూడా ఉన్నాయి. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత విద్యలు చేయడానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందండి. మీ అందరికీ కూడా శ్రమకు తగిన ఫలితం ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. న్యాయస్థానాల్లో మీకు ఏవైతే ఇదివరకు నుండి పూర్వం నుంచి కేసులున్నాయో అవన్నీ కూడా వ్యవహార లాభం జరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ కూడా మీకు సద్దుమణిగే అవకాశం ఉందండి. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు చతుర్థ కేంద్రమందు సంచారం అనుకూలంగా ఉంది. అందువలన ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో ఆనంద జీవనం మీకు కొనసాగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో కూడా విజయం సాధించే సూచనలైతే ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో లాభం కలుగుతుంది. అలాగే నూతన నిర్మాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఎంతో కలిసొస్తుందండి. వ్యాపార నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో ఉన్నాయండి. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీ పరీక్షలకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత చూసుకున్నట్లయితే శనిదేవుడు వ్యయస్థాన సంచారం వలన కొద్దిగా ఒత్తిడి మీకు ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి వలన క్రమశిక్షణతో అన్నింటిలో కూడా విజయం సాధిస్తూ ఉంటారండి. ఆలోచనలో మరియు ప్రవర్తనలో చురుకుదనం ఉంటుంది మీకు. ఇతర దేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా అంటే పై దేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా ఎంతో బాగుంటుందండి. కృషికి తగిన ఫలితం ఉంటుంది. నివాసం మరియు స్థానము సుస్థిరంగా ఉంటాయి. ఏదైతే మీరు జాబ్‌లో ఉంటారో వాళ్ళందరికీ కూడా నివాసం మీరు పై దేశాల్లో జాబులు చేసేవారికి వాళ్ళకి వీసాల గురించి ప్రయత్నించే వాళ్ళకి కూడా బాగుంటుంది. వృత్తి విషయాల్లో విదేశాలతో భాగస్వామ్య సంబంధాలు, వాళ్ళతో ఉన్న ట్రాన్సాక్షన్‌లు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అలాగే జూలై 26వ తారీఖు నుండి డిసెంబర్ 11 మధ్య ఈ సంవత్సరం ఏంటవుతుందంటే రేవతి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్ర సంచారం చేస్తున్నాడండి. అందువలన కుటుంబము మరియు వ్యాపారం మళ్ళు కుటుంబ నిర్వహణకి అలాగే వ్యాపారం చేయడానికి కూడా మీరు ఏదైతే క్యాపిటల్ ఖర్చులు పెడతారో అవన్నీ కూడా పెరుగుతాయండి. ఎగుమతులు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. ఎప్పుడైతే మీకు జూలై నుండి డిసెంబర్ మధ్యలో అండి అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళకి మీకు నష్టం కలిగే సూచనలైతే ఉన్నాయి. కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మోకాళ్ళకి, పాదాలకి కొద్దిగా అస్వస్థత కలిగే అవకాశం అయితే ఉందండి. చిన్న చిన్న దెబ్బలవి తగిలే ఇదైతే ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపార అవసరాల కోసం తమకంటే తక్కువ స్థాయిలో వారితో స్నేహం చేసి వారి దగ్గర నుంచి పెట్టుబడులకి లేదంటే చిన్న చిన్న అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందండి. రాజకీయ పరంగా ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి
మంచి స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విదేశీ మిత్రుల ద్వారా మీకు ఆర్థికంగా డబ్బులు కానీ, పలుకుబడులు కానీ వస్తూ ఉంటాయండి. ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి బాగానే ఉందండి. మొత్తం అంతా చూసుకున్నట్లయితే వీరు ముఖ్యంగా శివారాధన చేయడం చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా రుద్రాభిషేకం, మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయడం కూడా వీళ్ళకి చాలా మంచిది. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా మంచిదండి. వీళ్ళకి అదృష్ట సంఖ్య 9. అలాగే వీరు ఏ పని చేసినా సరే 9వ తారీఖు నాడు పని చేస్తే వీళ్ళకి ఏ పనైనా సక్రమంగా జరుగుతుంది. ఆదివారం, సోమవారం, గురువారాల్లో కలిసి వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. ఏ పని చేసినా సరే. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.